వచ్చే ఎన్నికల్లో నిలబడతానో లేదో తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదన్న ఆయన పార్టీ టికెట్ ఇస్తే పోటీపై అప్పుడు ఆలోచిస్తానన్నారు. కేంద్రీయ విద్యాలయ విషయంలో నేను అడ్డుకుంటున్నా అనే విమర్శ పచ్చి అబద్ధమన్నారు. కేవలం నాపై నిందలు వేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేను నిలబడనేది నా చేతులు ఉండదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇక సభ్యత్వం తీసుకోలేదు. తీసుకుంటే అప్పుడు పార్టీ ఇస్తే అప్పుడు నాకు ఇష్టమైతే ఆలోచిస్తాను. కానీ ఇప్పటి నుంచే ఎన్నో నిందలు అపవాదులు చేయడం అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కేంద్రీయ విద్యాలయానికి అడ్డం పడ్డారని చెప్పి అరవింద్ గారు మాట్లాడడం అనేది పచ్చి అబద్ధం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాకు మధ్యలో అంటే వారికి మధ్యలో నేనేదో అనాలని చూస్తున్నానంటే మరి వారిని స్థలం రావడం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు లేట్ చేస్తున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాట్లాడుతూ మరి సరిగా చెప్పాలి, నేను మళ్ళీ ఏమన్నా అనాలి, మంత్రి గారికి నా మీద గ్యాప్ రావాలి అనే రకంగా మాట్లాడుతూ వచ్చింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు కానీ అన్నిటికీ మూలం ఒకటే. సంజయ్ కుమార్ను జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు. ఆ ఎమ్మెల్యే అనే పదవిలో సంజయ్ కుమార్ ఉన్నారు. సంజయ్ కుమార్కు ఆ పదవి వచ్చినందుకు ఒకవైపు ఈర్ష, ఆ పదవిలో ఉన్న సందర్భంలో వివిధ రకాలుగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నాకు మాట్లాడడం, వచ్చేసారన్నా ఈ పదవి ఆయనకు రాకుండా చూడాలి, వారి అనుచరులకు రావాలి అనే